హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఈటీవీ విల్లోకి అయితే రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ అయితే రిలీజ్ అయింది. ఇది ఫస్ట్ బాక్స్ ఆఫీస్ అదే థియేటర్ లో రిలీజ్ అయినప్పుడైతే మూవీ అయితే సూపర్ హిట్ అయితే అయింది. అండ్ మూవీ కూడా అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇంకా ఇప్పుడైతే నేనైతే ఈ మూవీని అయితే చూసా. ఇంకా ఈ మూవీ అయితే నాకైతే ఏ రేంజ్ లో అనిపించింది అయితే ఇంకా ఈ వీడియో మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు ఒకే విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ ఈ వీడియో చూస్తుంటే వెంటనే అయితే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఇంకా ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో అలాగే మూవీ అప్డేట్స్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ విషయానికి వస్తే మూవీ అయితే నాకైతే ఒక యావరేజ్ ఫిల్మ్ లాగైతే అనిపించింది. నాకైతే అసలు మూవీ అయితే నచ్చలేదు కంప్లీట్ గా అయితే. అండ్ ఇది రన్ టైం అయితే 2 hours 17 minutes దాకా అయితే రన్ టైం అయితే ఉంది. నేనైతే మొత్తం స్కిప్ చేసుకుంటానని చూసా. అంటే ఒక 1.5 hours లో అయితే మూవీ మొత్తం చూసా. అయితే అలాగ అనిపించింది, ఎందుకంటే చాలా ల్యాగ్ అనిపించింది. అంతేకాకుండా ప్రాపర్ లవ్ స్టోరీ కూడా, అంటే ఇది మొత్తం లవ్ స్టోరీ బేస్ మీద చేసిన మూవీ కదా. నాకైతే పూర్తిగా అయితే లవ్ స్టోరీ కూడా అయితే పెద్దగా అయితే ఏమి ఎక్కలేదు. నాకు రీసెంట్ గా మామూలుగానే లవ్ స్టోరీ చాలా తక్కువ చూస్తా. ఎక్కువ అయితే మాస్ ఫీలింగ్స్ ఇలాంటివి అయితే ఎక్కువ చూస్తా. దాని కారణంగా అంటే మంచి లవ్ స్టోరీస్ అయితే మళ్ళీ చూస్తా. కానీ ఈ మూవీలో అయితే మాత్రం నాకైతే ఆ రేంజ్ లవ్ ఫీలింగ్స్ ఏమేమి లేవు, ఎమోషన్ సరిగ్గా లేదు. మంచి లవ్ స్టోరీ అంటే అది కూడా అయితే నాకైతే సరిగ్గా కనెక్ట్ కాలేదు. సో ఓవరాల్ గా నాకైతే మాత్రం మూవీ అయితే పెద్దగా అయితే నచ్చలేదు. కాకపోతే మూవీలో ఒక క్యారెక్టర్ అయితే ఉంటుంది కదా, అదే హీరోయిన్ వాళ్ళ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ వరకు అయితే మూవీ లో అయితే బాగానే అనిపిస్తుంది. బట్ ఆ క్యారెక్టర్ ట్రూయాలిటీ అనేది అయితే బాగా అయితే చూపిస్తారు. అండ్ క్లైమాక్స్ అయితే సూపర్ గా ఉంటది. అండ్ ఇవైతే మూవీలో అయితే చాలా వరకు అయితే బాగుంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయితే ఫ్రెష్ గానే ఉంటది ఆ మూవీకి తగ్గట్టు అయితే. మిగిలిన టెక్నికల్ గా అయితే మూవీ బాగానే ఉంది, కానీ మూవీ అయితే మాత్రం నాకైతే ఏమంత అనిపించలేదు. ఆ పర్ఫార్మెన్సెస్ కూడా బాగానే అనిపిస్తాయి. సో ఓవరాల్ గా అయితే ఒకసారి అయితే చూడొచ్చు. ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ నచ్చే వాళ్ళు, అంటే లవ్ జోనర్స్ ఇలాంటి మూవీస్ నచ్చే వాళ్ళకి అయితే నచ్చుద్దేమో. మరి నాకైతే మాత్రం అయితే మూవీ అయితే నచ్చలేదు. చూస్తున్నాను, సో సీరియల్ చూస్తున్నట్టు అనిపించింది. అండ్ మీ ఇష్టం, మీరు చూడాలనుకుంటే చూడండి. వీడియో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ రివ్యూ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి. వీడియోకి అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీడియో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో అలాగే మూవీ అప్డేట్స్ మీరైతే మిస్ అవ్వకుండా చూడొచ్చు.